కర్నూలు జిల్లాలో వర్షాలు పడటంతో మళ్లీ వజ్రాల వేట మొదలైంది. ప్రతి ఏటా తొలకరి వానలు ప్రారంభమయ్యాక వజ్రాల కోసం జనాలు వెతికేవారు. ఈసారి మే నెలలోనే తొలకరి వర్షాలు కురవడంతో వజ్రాల వేట ప్రారంభించారు. తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి, చిన్న జొన్నగిరి, ఎర్రగుడి, మదనంతపురం, గిరిగేట్ల, వజ్రాల బస్నేపల్లి గ్రామాలకు వెళ్లి వజ్రాల అన్వేషణలో జనాలు బిజీ అయ్యారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో వజ్రాల కోసం గాలిస్తున్నారు. అయితే ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటిష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు. కానీ సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలోనే భారీ వర్షాలు కురవడంతో జొన్నగిరి ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతూ ఉంది. ఒక్క పొలంలో 30 నుంచి 40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. వర్షాలు భారీగా పడినప్పుడు ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుంది. అయితే వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడం ఎక్కువ మంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జొన్నగిరి ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా వ్యాపారులు చెబుతుంటారు. 1,00,000 మొదలుకొని కోటి రూపాయలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి సహా పలు గ్రామాల్లోని ఎర్ర నేలల్లో అన్వేషించే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని స్థానికంగా ఉండే వ్యాపారులే గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్క కట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్టచెపుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషులను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. కాగా కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామానికి చెందిన రైతుకు వజ్రం లభించడంతో దానిని జొన్నగిరికి చెందిన వ్యాపారస్తుడు 1,50,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 5 లక్షల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.